ప్రో కబడ్డీ సీజన్ 12 తెలుగు టైటన్స్ టాప్ 4 రైడర్స్ ఎవరో మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం రండి. ఇది వచ్చి ఏ బేసెస్లో తీసుకున్నామంటే PK11 పర్ఫార్మెన్స్ బేసెస్లోనే. ఈ వీడియోలో మీరు మొత్తానికి డీటెయిల్గా ఏం తెలుసుకోబోతారంటే, ఇప్పుడు నేను ప్లేయర్స్ లైన్గా 1, 2, 3, 4 ప్లేయర్స్ చెప్తాను. వాళ్ళు వచ్చి PK11లో ఎన్ని మ్యాచెస్ ప్లే చేశారు అండ్ ఎన్ని పాయింట్స్ సంపాదించారు అండ్ ఎన్ని సూపర్ 10 సంపాదించారు, యావరేజ్గా ఒక మ్యాచ్కి ఎన్ని పాయింట్స్ సంపాదించారో కూడా మొత్తం డీటెయిల్గా వీడియోలో తెలుసుకోబోతారు. ఈ వీడియోలో అయితే తెలుగు టైటన్స్లో ఎవరు టాప్ 4 రైడర్స్ అనేది మీరు మొత్తం డీటెయిల్ తెలుసుకుంటారు. ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. ఫస్ట్ ప్లేయర్ విజయ్ మాలిక్ అండి. పోయిన ఇయర్ తెలుగు టైటన్స్ టీమ్కి ఒక బ్యాక్ బోన్గా ఉన్నాడు. చాలా మ్యాచెస్ అనేది గెలిపించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని స్టాట్స్ అయితే చెప్తాను. పోయిన ఇయర్ అయితే 22 మ్యాచెస్ అనేది ప్లే చేశాడు. 22 మ్యాచెస్ ప్లే చేస్తే 172 పాయింట్స్ అనేది సంపాదించాడు. 7 సూపర్ 10 అనేది అతని ఖాతాలో ఉంది. యావరేజ్గా ఒక మ్యాచ్కి 7 to 8 పాయింట్స్ అనేది అతను తీయగలుగుతాడు, ఈజీగా తీయగలుగుతాడు. యావరేజ్ పాయింట్స్ అయితే 7.81 అనేది ఉంది ప్రతి మ్యాచ్కి. ఈసారి అయితే ఈ స్టాట్స్ ఇంకా చాలా మంచిగా ఉండాలండి. ఎందుకంటే తెలుగు టైటన్స్ అతని పైన చాలా నమ్మకాలు అనేది పెట్టుకున్నారు. ఇతను ఫెయిల్ అవుతే టీమే కొంచెం కొలాప్స్ అయ్యేదానికి ఛాన్స్ అయితే హై లెవెల్లో ఉంది. పోయిన ఇయర్ 172 పాయింట్స్ అనేది సంపాదించాడు. ఇయర్ మినిమం 200 to 250 పాయింట్స్ అనేది తెలుగు టైటన్స్ టీం కొరకు మన విజయ్ మాలిక్ సంపాదించాలి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ విజయ్ మాలిక్ పర్ఫార్మెన్స్ అయితే PKL12లో ఎలా ఉంటుందండి. సెకండ్ ప్లేయర్ ఆశీష్ నర్వాల్ అండి. ఆశీష్ నర్వాల్ తెలుగు టైటన్స్ టీంకి పోయిన ఇయర్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అది మాత్రం కూడా చాలా మ్యాచెస్ కూడా ఓడిపోయే మ్యాచెస్ అనేది కూడా గెలిపించాడు కూడా. అండ్ డిఫెన్స్ కూడా చాలా మంచిగా చేశాడు. ఒక సెకండరీ రైడర్గా ఉన్నాడు. పవన్ కుమార్ షరావత్ లేనప్పుడు విజయ్ మాలిక్ అండ్ ఆశీష్ నర్వాల్ బాగా ప్లే చేశారు. అదే పవన్ కుమార్ షరావత్ ఉంటే థర్డ్ రైడర్ గాను సెకండ్ రైడర్ గాను అలా ఆడేవాడు ఆశీష్ నర్వాల్. పోయిన అతని స్టాట్స్ మొత్తానికి చూస్తే 22 మ్యాచెస్ అనేది ప్లే చేస్తున్నాడు. 22 మ్యాచెస్ ప్లే చేస్తే టోటలీ 120 రైట్ పాయింట్స్ అనేది సంపాదించినాడు. జస్ట్ 2 సూపర్ 10 అండ్ యావరేజ్గా అతను మ్యాచ్కి ఎన్ని పాయింట్స్ సంపాదిస్తున్నాడంటే 5 to 6 పాయింట్స్ అనేది మ్యాచ్కి అతను యావరేజ్గా సంపాదిస్తున్నాడండి. ఈసారి ఇంకా మంచి పర్ఫార్మెన్స్, నేను చెప్పిన వాళ్ళందరూ ఇంకా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తేనే తెలుగు టైటన్స్ క్వాలిఫై అవుతుంది. దీన్ని మళ్ళీ రిపీట్ చేయబోయేది లేదు. జస్ట్ ఇంకా ఫ్లోతో వెళ్ళిపోతాను. థర్డ్ రైడర్ భరత్ హూడా అండి. ఈసారి ఆప్షన్ అనేది తెలుగు టైటన్స్ కొన్నారు. 23 మ్యాచెస్ అనేది పోయిన ఇయర్ ప్లే చేస్తున్నాడు. 23 మ్యాచెస్ ప్లే చేస్తే 1 or 2 రైట్ పాయింట్స్ అనేది సంపాదించినాడు. సూపర్ 10 చూస్తే 5 ఉంది. యావరేజ్ పాయింట్స్ 4 to 5 పాయింట్స్ మాత్రమే ఇతను మ్యాచ్కి పోయిన ఇయర్ సంపాదించినాడు. దీనిపైన ఇతని గురించి ఏం మాట్లాడబోయేది లేదు. నెక్స్ట్ రైడర్ గురించి వెళ్ళిపోతాం. జై భగవాన్ అండి నెక్స్ట్ రైడర్, 4th రైడర్. ఇతను వచ్చి 12 మ్యాచెస్ మాత్రమే ప్లే చేస్తున్నాడు. PKL11లో 12 మ్యాచెస్ ప్లే చేస్తే 45 రైట్ పాయింట్స్ అనేది సంపాదించినాడు. ఒకే ఒక సూపర్ 10, యావరేజ్గా మ్యాచ్కి 3 to 4 పాయింట్స్ అనేది సంపాదించగలుగుతాడు. వీళ్ళు యావరేజ్ పాయింట్స్ పర్ మ్యాచ్ చూస్తేనే కొంచెం బాధగా ఉంది, కొంచెం దడ పుట్టిస్తుంది, భయం పుట్టిస్తుంది అనొచ్చు. వీళ్ళు ఎక్స్ట్రానరీ పర్ఫార్మెన్స్ ఇస్తేనే తెలుగు టైటన్స్ ఈసారి క్వాలిఫై అవుతుందండి. విజయ్ మాలిక్ మనందరికీ తెలుసు మంచి రైడరే, ఆశీష్ నర్వాల్ మంచి రైడరే. భరత్ హూడా అండ్ జై భగవాన్ PKL12లో ఎలా పర్ఫార్మెన్స్ చేయబోతారో నేను అయితే వెయిటింగ్ అండి వాళ్ళ పర్ఫార్మెన్స్ కోసం. ఇప్పుడైతే మనం ఏం చెప్పకూడదు, ఎందుకంటే జస్ట్ వెయిట్ అండ్ వాచ్. వాళ్ళ పర్ఫార్మెన్స్ మేబీ ఎక్స్ట్రానరీగా ఉండొచ్చు PKL12లో. ఈ 4 రైడర్స్లో అండి, టాప్ 4 రైడర్స్లో తెలుగు టైటన్స్ టీంలో ఏ 3 రైడర్స్ తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7లో ప్లే చేస్తారో మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు దాకా సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్ అండి. టేక్ కేర్.